దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గుడ్ మార్నింగ్, బాగున్నారా? దావీదు రాసిన కీర్తన 37వ కీర్తన, చెడ్డవారిని చూచి వ్యసనపడకము, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సరపడకము. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోదరు, పచ్చని కూర వలనే వాడిపోదరు. యెహోవా యందు నమ్మికించి మేలు చేయము, దేశములో నివసించి సత్యమును అనుసరించము. భక్తుడైన దావీదు చెప్తున్న మాట ఏంటి అని చూసినట్లయితే, చెడ్డవారిని చూచి, మనం సహజంగా ఏదైతే చూస్తామో దాన్ని చేసే ప్రయత్నం చేస్తాం. దేన్నైతే చేస్తూ ఉంటామో దానికి మనము అలవాటు పడతాం. మనం దేనికైతే అలవాటు పడతామో దానికి మనం బానిసగా మారిపోతాం. ఏదైతే ఏ చెడు అలవాటుకైతే, ఏ చెడుకైతే మనం బానిసం అయిపోయామో అది మనల్ని నరకానికి తీసుకెళ్ళిపోతుంది. మనం ఎలా ఉండాలి అంటే, దేన్ని చూడాలి అంటే, ఏ విధంగా నడవాలి అంటే, మనము దేవుని వాక్యాన్ని చూడాలి, దేవునితో నడవాలి, దేవుని మహిమను మనం అనుభవించాలి. వాక్యం ద్వారా వాక్యాన్ని చదవాలి. ఓకేనా? వారు ఎలా ఉంటారంట, దుష్కార్యములు చేయవారిని చూసి మత్సరపడకము. మనం ఏం చూడకూడదు? పాపాన్ని చూడకూడదు. ఈ రోజులు ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఉంది, యవనస్తుల చేతిలో. యవనస్తులు త్వరగా పాడైపోవడానికి కారణం ఈ సెల్ కూడా ఒక కారణమే. మత్సరపడద్దు అంటాడు. దుష్కార్యములు చేసేవారు మన చుట్టూ ఉంటారు. మత్సరపడకూడదు, మనం వ్యసనపడకూడదు. ఎందుకంటే వారు మనల్ని ప్రేరేపించే విధంగా చేస్తారు. వారిని చూసి మనం ఆయాసపడతాం. మనం పరిశుద్ధులుగా వారిని చూసి మనము ఆయాసపడతాం. కానీ వారు చేసే విధానంగా వారి మీద మనం వ్యసనపడకూడదు, వారి మీద ఆయాసం పెట్టుకోకూడదు. పైపెచ్చు వారి గురించి ప్రార్థించాలి, వారు మారాలి అని చెప్పి వారికి దేవుని వాక్యం చెప్పే ప్రయత్నం చేయాలి. మత్సరపడకూడదు. మనం మత్సరపడ్డామంటే, మనం ఎప్పుడైతే మత్సరపడతామో, యాకోబు రాసిన పత్రికలో యాకోబు చెప్తాడు కదా, ఎక్కడ మత్సరము అసూయ ఉంటుందో అక్కడ ప్రతి నీచ కార్యమును అల్లరి ఉంటుంది అని చెప్పి. మనం మత్సరపడకూడదు. మనము యేసుక్రీస్తు మార్గంలో నడుస్తూ ఉండాలి. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోదురు. గడ్డి చూడండి, కొంచెం ఎండ కాయగానే పచ్చగడ్డి చక్కగా ఎండిపోతుంది. అది చక్కగా అనిపిస్తున్నట్టుగా ఉంటుంది. కానీ కొంచెం ఎండ, వారి జీవితాలు కొంచెం శ్రమ శోధన రాగానే వాళ్ళు ఎండిపోతారు. కానీ మనకి అలా కాదు. మనకు కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, శోధన వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, తుఫాను చెలరేగినా మనము క్రీస్తులో ఉన్నాము. క్రీస్తు అనే బండ మీద పునాది కట్టబడింది కాబట్టి మనం నిలిచి ఉంటాం. వారైతే వాడిపోతారు, మనమైతే పచ్చగా ఉంటాం. అందుకని క్రీస్తును కలిగిన వారుగా నువ్వు నేను ఉండాలి. దేశమందు నివసించి సత్యాన్ని అనుసరించమంటున్నాడు. సత్యము అనగా ప్రభువైన యేసుక్రీస్తు ఒక మాట అన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. మనం ఎవరిని అనుసరించాలంటే ప్రభువైన యేసుక్రీస్తు మార్గాన్ని అనుసరించి ఆయన మార్గంలో నడిచినట్లయితే నువ్వు నేను కూడా వర్ధిల్లుతాం. దీనులు బహు సౌఖ్యము సుఖము కలిగి భూమిని స్వతంత్రించుకుందురు, బహు క్షేమం కలిగి సుఖించెదర్రు అంటాడు. నువ్వు నేను క్షేమం కలిగి, నువ్వు నేను ఆశీర్వాదంతో, నువ్వు నేను ఈ ఉదయకాలాన వర్ధిల్లాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది కనుక అలా ఎవరైతే అనుకుంటున్నారో వారు ఏం చేయాల్సిన పని, ప్రభు అయిన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో నడిచినట్లయితే నువ్వు నేను ఈ భూమి మీద పాపం చేయకుండా ఉంటాం. తద్వారా మనం సంతోషంగా ఉంటాం. మనము సుఖశాంతులతో వర్ధిల్లుతాం. ఎందుకని ఈరోజు దేవుని నమ్మకూడదు, క్రీస్తుని విశ్వసించకూడదు? ప్రతి ఒక్కరూ ఆయన్ని విశ్వసించినట్లయితే వారు సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లుతారు. గాడ్ బ్లెస్ యూ. మీ ఆనంద్ కుమార్.